హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఏపీ వెదర్, సైక్లోన్ అంతా లైవ్ అప్డేట్స్. ఏపీ వ్యాప్తంగా వణికిస్తున్న తుఫాన్ ఈ 5 గంటలే కీలకం. టుడే వెదర్ అప్డేట్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఏపీ తీరానికి మరింత బలంగా తగలనుంది. ఈ తుఫాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ విభాగం ప్రకటించింది. దీంతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తుఫాను ప్రభావంతో కాకినాడ తీరం అల్లకల్లోలంగా మారిపోయింది. కాకినాడ, విశాఖ సహా పలు జిల్లాల్లోని పోర్టులు సైతం 10వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను నేపథ్యంలో రాబోయే 24 గంటల్లో ఏపీకి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ తుఫాను వల్ల 233 మండలాల్లోని 1419 గ్రామాలు, 44 పట్టణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో 2000 పైగా రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిల్లో తగినన్ని సౌకర్యాలు ఉండేలాగా అధికారులు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, రాయచోటి, అనంతపురం జిల్లాలకు సైతం ఫ్లడ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 70 కిలోమీటర్ల దూరంలోనూ, కాకినాడకు 150 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వ్యక్తం చేశారు. వైఎస్ జగన్కి కూడా తప్పని తుఫాను కష్టాలు. తాడేపల్లి తుఫాను కారణంగా అనేక రకాలైన విమాన సర్వీసులు రద్దు కావడంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ కేంద్రాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో గన్నవరం విమానాశ్రయానికి విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయడంతో బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి రావాల్సి ఉండగా ఆ విమానాలు రద్దు చేయడంతో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే రేపు ఆయన వస్తారని ప్రకటనలో వెల్లడించారు. తుఫాను బాధితుల ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముందు జాగ్రత్తగా సహాయక పునరావాస చర్యల్లో ప్రజలకు తోడుగా వైసీపీ శ్రేణులు మరియు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ తమకు తోచిన సాయాన్ని చేసి అండగా నిలబడాలని చెప్పి పిలుపునిచ్చారు. విజయవాడ తుఫాను సందర్భంగా ప్రభావం ఎక్కువగా కనిపించడంతో నగరంలో భారీ వర్షం పడుతుంది. ఇవాళ నగరంలో 16.2 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. భారీ వర్షంపై అలర్టుతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలుగా ప్రజలను బయటికి రావద్దని, అవసరమైతేనే షాపులు మరియు వాణిజ్య సంస్థలు ఓపెన్ చేయాలని, మిగతా కార్యక్రమాలను వాణిజ్య సంస్థలకు సంబంధించిన షాపులను మూసివేయాలని ముందుగానే హెచ్చరించి అధికారులను అప్రమత్తం చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, పాలు విక్రయాలకు మాత్రమే తెరిచి ఉంచేందుకు అనుమతించారు. ఈఎంసీ పరిధిలోని 41 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి కొండపై నివాసం ఉండేవారిని సైతం అలర్ట్ చేసి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విఎంసీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి కలెక్టరేట్ మరియు విఎంసీ అధికారులు క్షణక్షణం ఏమో జరుగుతుందా అని అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఈ తుఫాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లో, గ్రామాల్లో ఉండే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ తుఫాను యొక్క పరిస్థితిని సమీక్షించి తుఫాను నేపథ్యంలో వాతావరణ కేంద్రం కాకినాడ తీరానికి 10వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.